సో గాయ్స్ రెడీ అయిపోయాను. ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట. ఆహ్, ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఒక ప్లేస్‌కి కార్‌లో వెళ్ళి అక్కడి నుంచి మేము బస్ తీసుకోవాలన్నది ప్లాన్ అన్నమాట. మధ్య మధ్యలో క్లిప్పింగ్స్ యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇది నా కొత్త జాకెట్ చాలా కోల్డ్ స్టార్ట్ అయ్యింది. సో ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది అని అనుకుంటున్నా. సో చలికి జుట్టయితే కట్టేసుకున్నాను. సో ఎలా ఉంటది వింటర్ వండర్‌లాండ్ అదంతా మీరు చూడండి. ఈ వీడియో ది బెస్ట్ వీడియో అనుకుంటున్నా. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను యూకే వచ్చినాక వింటర్ వండర్లాండ్ వెళ్తున్నా. ఆగండి ఏంటి ఎక్కడికి వెళ్ళరా అని అనుకోవద్దు. నేను వచ్చిన తర్వాత కోవిడ్ స్టార్ట్ అయ్యింది. కోవిడ్ తర్వాత ఇంకొకటి స్టార్ట్ అయింది అనమాట. నేను ప్రెగ్నెంట్ అవ్వడము, బేబీ అవ్వడము, ఇలా ఒక్కొక్క దానివల్ల వింటర్ వండర్లాండ్ అయితే ఎవ్రీ ఇయర్ వచ్చింది. ఇక్కడ మేబీ ఓన్లీ కోవిడ్ ఇయర్ రాలేదనుకుంటా. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళాలని అనుకున్నాము. సో బట్ ఎవ్రీ ఇయర్ వెళ్ళలేక అన్ని ఇయర్స్ క్యాన్సిల్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే అంతా ప్లాన్ చేసుకొని మా కజిన్ కూడా వచ్చాడు. అన్నీ సెట్ చేసుకున్న టైంకి పాప చలికి తట్టుకోలేదు, చాలా ఎక్కువ ఉంటుంది, -డిగ్రీస్లో వెళ్ళిపోయిందని చెప్పేసి క్యాన్సిల్ చేసేసామన్నమాట. బట్ ఈసారి ఎటువంటి క్యాన్సిల్ లేకుండా జస్ట్ అలా బయలుదేరిపోతున్నాం, కూల్గా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం దూరమే మాకు, 1 అవర్ పైనే పడుతుంది. కార్లో వెళ్తే చాలా సఫర్ అవుతాము. అందుకే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15-20 మినిట్స్ క్రాయిడన్ అని ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి కార్ అక్కడ పెట్టేసి అక్కడ నుంచి బస్ తీసుకొని వెళ్ళిపోదాము. అది కొంచెం తక్కువలో వెళ్ళిపోవచ్చు. ప్లస్ ట్రైన్ బస్సు ఈజీగా దొరుకుతుంది అక్కడ నుంచి. ఇక్కడ మా ప్లేస్ నుంచి బస్సెస్ చేంజ్ చేస్తూ వెళ్ళాలి అండ్ బాగా కాస్ట్లీ అయిపోతుంది. సో యాక్చువల్లీ యూకేలో ఏంటంటే ట్రైన్స్ బాగా కాస్ట్లీ ఉంటాయి. మన ఇండియాలో ట్రైన్స్ తక్కువ ఉంటాయి, బస్సు కాస్ట్లీ ఉంటాయి. కానీ ఇక్కడ రివర్స్ అన్నమాట. బస్సు కాస్త తక్కువలో అవుతుంది, ట్రైన్ చాలా ఎక్కువ అవుతుంది. మ్యాటర్ తక్కువ ఎక్కువ అనని కాదు, ఫాస్ట్గా వెళ్ళడం కూడా వెరీ ఇంపార్టెంట్. ట్రైన్లో ఫాస్ట్గా నిజంగానే వెళ్తాము. బట్ మాకు ఇప్పుడు చాలా టైం ఉంది చెప్పాలంటే. మెల్లిగా స్లోగా బస్లో అన్నీ చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు సిటీలో. ట్రైన్లో ఏంటంటే ట్రైన్ ట్రాక్లో వెళ్ళిపోతాం, ఏమీ కనిపించవు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ బస్లో ఏంటంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, అంటే బస్లో వెళ్ళాను, బస్లో ట్రావెల్ చేశాను. బట్ ఊళ్ళలో నుంచి వెళ్తుంది కాబట్టి ఐ కెన్ సీ మెనీ టౌన్స్. ఇదే టౌన్ అని చూసుకుంటూ వెళ్ళొచ్చు. నాకు అలా ఇష్టం అని అనిపించింది. అదొక్క రీజన్తోనే బస్లో వెళ్తున్నాం అన్నమాట. లేకపోతే ట్రైన్ వెరీ ఫాస్టెస్ట్, ట్రైన్లోనే ప్రిఫర్ చేసేదాన్ని నేను. సో ఇంకా లేట్ చేయకుండా బయలుదేరిపోదాము. ఇప్పటికే ఇంకా 1:10 అయింది. నా ప్లాన్ ఏంటంటే అక్కడ లైట్ ఉన్నప్పుడే వెళ్ళాలి. 4 o'clock చీకటి అయిపోతుంది. లైట్ ఉన్నప్పుడు ఒక ఫోటో అండ్ లైట్ లేనప్పుడు ఒక ఫోటో తీసుకోవాలన్నది నా ప్లాన్. మా హస్బెండ్తో చెప్పాను నాకు ఒక ఫోటో తీయని. సో నేనైతే రెడీ అయ్యానన్నమాట. విత్ వైట్ షూ, వైట్ అండ్ బ్లాక్. యాక్చువల్లీ టీషర్ట్ వేరేది అనుకున్నా కానీ చేంజ్ చేయాల్సి వచ్చింది. మా హస్బెండ్ ఇది చాలా బాగుందన్నారు, సో అలా చేంజ్ చేసేసా. సో దట్స్ ఇట్. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేసేయండి. అయితే ఇక కిందికి దిగామన్నమాట రెడీ అయిపోయి. మా హస్బెండ్ కూడా రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా కిందికి దిగేసి బ్యాగ్స్ అన్నీ రెడీ పెట్టేసుకొని ఫస్ట్ అయితే కార్ని తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పార్క్ చేయాలన్నమాట. అక్కడ నుంచి బస్సెస్ బాగా దొరుకుతాయి, అక్కడ నుంచి వెళ్ళాలన్నది మా ప్లాన్. సో అక్కడికి లొకేషన్ వేసేసి ఇక బయలుదేరిపోయాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కార్ని అయితే పార్క్ చేసాము. సరిగా పార్క్ చేసామా లేదన్నది చూసుకొని, పార్కింగ్ దొరకడానికి కాస్త టైం పట్టింది. ఇది ఫ్రీ పార్కింగ్ అనమాట, 24 hours. సో దట్ ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ. ఏమంటే రోడ్డు పైన కదా కాస్త టెన్షన్, అంతే. వచ్చే వరకు టెన్షన్ పడుతూ ఉండాలి. సరే అని బస్సు అయితే దొరికింది. ఇంకా బస్సు తీసుకొని మెల్లిగా బయలుదేరాము. నేను అనుకున్నదంతా ఆపోజిట్ అయిపోయింది. ఏంటంటే వాన ఫుల్, లోపలంతా దారి కనిపించకుండా అయిపోయింది. పైన కూర్చున్నాం ఫుల్. నేను ముందు కూర్చొని చక్కగా రోడ్ చూసుకుంటూ అన్ని టౌన్స్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని బస్ నేను ప్రిఫర్ చేసింది. కాకపోతే ఈ వర్షం అంతా పాడు చేసింది. ముందు సీట్ దొరకలేదు, వెనక్కి ఎక్కడో దొరికినా కూడా మిర్రర్లో నుంచి విండోలో నుంచి ఏం కనిపించకుండా అయిపోయింది. సరే పోయేటప్పుడు అయితే అలా అయింది, వచ్చేటప్పుడన్నా సరే లైటింగ్లో చూద్దాం అనుకున్నా. సో ఒక బస్ కాస్త ఒక 20-30 స్టాప్స్ అయిపోయిన తర్వాత స్టాప్ చేస్తే ఇంకొక బస్ తీసుకుంటే మేము డైరెక్ట్గా మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళిపోతాం. అదే అండి వింటర్ వండర్లాండ్. సో అది హైత్ పార్క్. నార్మల్గా సెంట్రల్ లండన్కి వెళ్ళామన్నమాట. ఇది వేరే కాబట్టి వేరే బస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది హైత్ పార్క్ వెళ్తాము. సో ఇదొక పార్క్ అనమాట. పెద్ద పార్కులో
మన ఇండియాలో ఎగ్జిబిషన్స్ అయితే ఎలా పెడతారో ఇలా ఎవ్రీ ఇయర్ వింటర్ వండర్‌ల్యాండ్ అని ఇలాంటి వింటర్ టైంలోనే వస్తదనమాట. సో, ఎంట్రన్స్ ఇలా ఉంది. మేము టికెట్స్ తీసుకోలేదు. అక్కడికెళ్ళిన తర్వాత చూద్దాం అనుకున్నాము. తర్వాత అక్కడే బయట నిల్చొని టికెట్స్ తీసుకున్నాము. టికెట్స్ ఆన్‌లైన్‌లో చేశామన్నమాట. టికెట్స్ చేసేస్తే డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. లేకపోతే వెనకెళ్ళి మళ్ళా టికెట్స్ తీసుకొని అప్పుడు మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలి. సో, అదంతా సీన్ లేక ఆన్‌లైన్‌లోనే స్కాన్ టికెట్స్ చేసేసాము. వాళ్ళక్కడ స్కాన్ చేసేసుకున్నారు. సో, లోపలికొచ్చి చూస్తే అబ్బా! ఎంత బావుందో, చాలా పెద్ద పెద్ద రైడ్స్ ఉన్నాయి. ఇందులో మోస్ట్‌లీ నేను రైడ్స్ అయితే వెళ్ళలేదు. చాలా తక్కువ వెళ్ళాను. దీనికంటే థార్పీ పార్క్ అని ఉంటది. నా బర్త్‌డే అప్పుడు ఎళ్ళాను. దాన్ని వీడియో చేయలేదు. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఆ రైడ్స్ ఇంకా చాలా బాగా అనిపించాయి నాకు. అంటే అక్కడ చాలా తక్కువ రైడ్స్ ఉన్నప్పటికీ చాలా ఎక్సైటింగ్ రైడ్స్ ఉన్నాయి. ఇక్కడ రైడ్స్ చాలా చాలా పెద్దవున్నాయి అండ్ చాలా చాలా వెరైటీ ఉన్నాయి అండ్ బాగా ఎక్స్‌పెన్సివ్ గూడా ఉన్నాయి. సో, చూసుకోండి, కాస్త బడ్జెట్ పెట్టుకొని ఎళ్ళండి. ఎవరైతే రైడ్స్ అండ్ ఫుడ్ తినాలనుకుంటారో ఖచ్చితంగా డబ్బులైతే పెట్టుకొని ఎళ్ళాలి. సో, మేము ఇద్దరమే గాబట్టి అంతగా ఎక్కువ రైడ్స్ ఎంజాయ్ చేయలేదు. బేబీ ఉంటే బేబీకి కొన్ని రైడ్స్ పంపించేవాళ్ళం. అండ్ నాకు రైడ్స్ అంటే చాలా భయం. సో, నేను కొన్ని మాత్రమే వెళ్ళాను. కాకపోతే మొత్తం వింటర్ వండర్‌ల్యాండ్ చాలా చూశాను. అండ్ ఇంకొక విషయం, పెద్దవాళ్ళు ఎవరైనా ఎళ్ళాలనుకుంటే అస్సలు ఎళ్ళలేరు. నడవడం చాలా ఉంటది. అంతే కాకుండా చలిలో నడవాలి. అది ఇంకా ఘోరంగా ఉంటది. సో, చాలా పెద్ద పార్క్ అన్నమాట. ఒకసారి నేను మ్యాప్‌లో చూసాను, అక్కడ మ్యాప్స్ పెట్టుంటారు. ఏ వేలో ఉన్నారు, ఏ యూనిట్‌లో ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలి అనని. అమ్మో! నాకైతే పిచ్చెక్కింది. ఇంత నడవాలా ఈ చలిలో అనిపిచ్చింది. చూసారు గదా! ఎంత పెద్ద రైడ్ చూడండి అది. అదైతే నాకు కళ్ళు తిరిగేసాయి. కింద నుంచే కళ్ళు తిరిగేసాయి. ఇంక పైన ఎక్కిన వాళ్ళు ఎలా ఉన్నారో. నార్మల్‌గా థార్పీ పార్క్ అలాంటివి ఎలా ఉంటాయంటే ఎంట్రన్స్ మాత్రమే మనం పే చేయాల్సొస్తది. లోపలికెళ్ళిన తర్వాత ఏ రైడ్ ఎన్ని సార్లు ఎక్కినా గూడా ఫ్రీగానే ఉంటది. కానీ ఇక్కడ అలా గాదు. ఈచ్ రైడ్ అండ్ ఈచ్ గేమ్ అండ్ ఈచ్ ఫుడ్‌కి మీరు పే చేయాల్సొస్తది. ఫుడ్ అంటే కామన్, నేను ఒప్పుకుంటాను. బట్ రైడ్స్ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ పెట్టేశాడు. సో, ఒక 2, 3 రైడ్స్‌లోనే మనకు ఇంక చాలులెబ్బా అనిపిచ్చేస్తది. బికాజ్ ఆ చలిలో చాలా చిల్లింగ్‌గా ఉంటది. ఓపెన్ రైడ్స్ కాబట్టి. బట్ అలా కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారిక్కడ. ఆహ్, సో, అలాంటి వాళ్ళకైతే ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇది. ఒక సర్కస్ గూడా ఉందన్నమాట. అది చూసి నేను షాక్ అయ్యాను. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సర్కస్ ఇప్పుడు చూద్దామనని అనుకున్నా. కాకపోతే నేనెళ్ళిన టైంకి ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు. షో స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడతదని చెప్పారు. ఎందుకంటే జనాలు రావాలి గదా! సో, నేనంత వెయిట్ చేయలేకపోయా చలిలో. సో, సర్కస్ అయితే మిస్ అయిపోయా. బట్ నెక్స్ట్ టైమ్ మాత్రం ఖచ్చితంగా ఎళ్తా ఉంటే. సో, నాకు మధ్య మధ్యలో ఇలాంటి డెకరేషన్స్ అవన్నీ చాలా నచ్చాయి. లైటింగ్స్ అవన్నీ బాగా ఇష్టమున్న వాళ్ళెళ్తే అబ్బా! ఫుల్ లైటింగ్ ఉంటది. ఫుల్ కపుల్స్, ఫ్యామిలీస్ అందరూ ఎళ్ళొచ్చు. సో, మనకి ఆహ్, ఇండియాలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ పడితే ఎలా ఉంటదో అలా ఉంటదన్నమాట. ఇది చాలా అంటే చాలా పెద్దది. సో, ఇక్కడ కొన్ని ఫోటో షూట్స్ దిగాము. ఫుడ్ ఐటెమ్స్ అయితే, ఫుడ్ స్టాల్స్ అయితే మనకు చెప్పనక్కర్లేదు. మన ఇండియన్ ఫుడ్ అయితే అస్సలు దొరకదెక్కడ. ఒక్క దగ్గర చూసాను, ఎక్కడో కాస్త ఇండియన్ టైప్ ఉంది. కానీ మన ఇండియాలో అయితే ఎగ్జిబిషన్‌లో చైనీస్ నూడిల్స్, గోబీ మంచూరియా అవన్నీ దొరుకుతాయి గదా! సో, ఇక్కడ అవన్నీ లేవు. అన్నీ ఇటాలియన్. సో, ప్రతి చిన్న స్టోర్‌లో ఆల్కహాల్ ఉంటది. ఖచ్చితంగా బియర్ అవన్నీ దొరుకుతాయి. సో, ఇక్కడ ఓపెన్‌గా బయట అంటే యూకేలో రూల్ అన్నమాట. మనం ఎక్కడైనా డ్రింక్ చేసుకోవచ్చు రోడ్ పైన. సో, ఇదొక్కటి నాకు చాలా నచ్చింది. బయట నుంచి అసలు ఏంటి ఇది, ఏదో ఫారెస్ట్ లాగుంది. ఒక జంగల్ టైప్ చేశారు డెకరేషన్ అనుకున్నా. కాకపోతే చూస్తే అదొక రైడ్ అంట. మనము టికెట్ తీసుకొని లోపల ఎక్కితే మొత్తం జంగల్ టైప్ ఏదో చూపించుకుంటూ వెళ్తదంట. నాకంత ఇంట్రెస్టింగ్ అనిపియలే. బట్ లుక్ బావుంది. బయట నుంచి చూడండి, అసలు ఒక ఈగల్ ఫేస్ పెట్టారు. సో, అక్కడ కొన్ని ఫోటోస్ దిగాను. తర్వాత బయటికొస్తే ఇక్కడ చిన్న పిల్లలు ఎక్కే కొన్ని రైడ్స్ కనిపించాయి. మా పాప అయితే నిజంగా గుర్తొచ్చింది. ఇక్కడ యూకేలో ఉన్న వాళ్ళైతే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి వింటర్ వండర్‌ల్యాండ్ తెలుసు. ఖచ్చితంగా చాలామంది ఎళ్ళుంటారు.
వెళ్ళని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ వెళ్ళండి. ఇది 1 మంత్, 1.5 మంత్ వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత తీసేస్తారనమాట. జనవరిలో స్లోగా జనాలు తగ్గిపోతారు. స్పెషల్లీ ఇది వింటర్ హాలిడేస్ అంటే క్రిస్మస్ హాలిడేస్, ఆ టైంలో ఎక్కువగా ఫుల్ రష్ ఉంటుంది. సో టికెట్స్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్తే హ్యాపీగా డైరెక్ట్గా లోపల వెళ్ళిపోయి టైం వేస్ట్ చేయకుండా మనకు మంచి రైడ్స్ తిరిగే టైం దొరుకుతుంది. సో చూడండి, మరి క్రిస్మస్ మార్కెట్ కూడా ఉంది ఇక్కడ. షాపింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు పర్లేదు, ఎంతైనా పెట్టుకోవచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు అన్న వాళ్ళు ఇక్కడ వెళ్ళొచ్చు. నేనైతే పెద్దగా షాపింగ్ చేయలేదు, నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నాకు బయటనే బాగా దొరుకుతాయని అనిపించింది. లైక్ ఇఫ్ యూ గో టు నెక్స్ట్ మార్క్స్ అండ్ స్పెన్సర్స్ అలాంటి ప్లేసెస్కి వెళ్తే, మాల్స్కి వెళ్ళినా కూడా చాలా మంచి ఐటమ్స్ దొరుకుతాయి. ఏమంటే ఒక క్రిస్మస్ షాపింగ్లో తీసుకున్నా, క్రిస్మస్ మార్కెట్లో తీసుకున్నా అని. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ నేను చూసింది, ఫస్ట్ టైం చూసాను అన్నమాట. చాలామంది చూసుంటారు, బట్ నేనైతే ఫస్ట్ టైం చూసాను. అదే ఇది ఐస్ స్కేటింగ్. జనాలు ఎగ్గబడి వెళ్తున్నారు. 20 pounds అంటే మన కరెన్సీలో ఒక 2000 రూపీస్ ఇస్తే ఒక 1 hour మనకి స్కేటింగ్స్ ఇచ్చేసి ఇలా వదిలేస్తాడంట స్కేటింగ్లో. కానీ చాలామంది హై రేటెడ్ కింద పడిన వాళ్ళు ఉన్నారు. స్కేటింగ్ వచ్చిన వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. నాకు స్కేటింగ్ రాదు, నేను కింద పడాలని లేదు, నా పైన నాకు కాన్ఫిడెన్స్ లేదు, అందుకే నేను ఆ బోన్స్ ఇరగొట్టుకోలేను అనమాట. సో అందుకోసం నేను అది ట్రయల్ అయితే చేయలేదు. సో ఫైనల్లీ ఇక ఎగ్జిట్కి వచ్చేసాము. అటు ఇటు తిరిగేసి మీకు ఆల్మోస్ట్ వింటర్ వండర్లాండ్ అంతా చూపించా, 50% కంటే ఎక్కువ. మీరందరూ ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. సో బయటికి వచ్చాము. బయటికి వస్తే ఇలా ఉంది. నాకు వింతగా అనిపించినవి ఏమంటే, ఒక అతను స్వామ్స్కి ఫుడ్ వేస్తుంటే అన్నీ బయటకు వచ్చేసినాయి. అండ్ ఇక్కడ ఓపెన్గా పెట్టారు. నార్మల్గా అయితే ఒక బ్యారిగేట్ అన్న అడ్డం పెడతారు, కానీ ఏమీ పెట్టలేదు. స్వామ్స్ని ఫ్రీగా వదిలేశారు. అవి ఎప్పుడన్నా పైకి వచ్చేయచ్చు, అవి ఎప్పుడైనా వాటర్లోకి వెళ్ళిపోవచ్చు అని. అవి జనాలను ఏం చేయవంట, అన్లెస్ మనం ఏం చేయకపోతే, అంతే కదా. మనం ఏదైనా చేస్తేనే కదా అవి మన పైన ఎగబడతాయి. సో చాలా బాగా అనిపించింది. స్వామ్స్ అన్నీ దగ్గరకు వచ్చేసాయి. నేను కాస్త దూరం వెళ్ళిపోయాను వీడియో కోసం, అండ్ ఆల్సో నాకు కాస్త భయం అయింది. మా హస్బెండ్ అయితే ముందు నుంచి అన్ని టచ్ చేయడానికి కూడా ట్రై చేశాడు. చాలా బాగా అనిపించింది. నాకు ఒక గుడ్ ఫీల్ అనిపించింది బయటికి రాగానే. మార్నింగ్ వ్యూ అయితే ఇంకా బాగుండేదేమో ఇక్కడ స్వామ్స్ బయటికి వస్తే, కానీ మార్నింగ్ వస్తాయో లేదో తెలియదు. రాత్రి అయితే తను ఫుడ్ పెడుతున్నాడు కాబట్టి వచ్చింది. తను చెప్పాడు ఎప్పుడు నేను వచ్చి ఫుడ్ పెడతా ఇక్కడ అని చెప్పి. సో ఇదన్నమాట. ఇంత పెద్ద పార్క్, అసలు ఎంత వాస్ట్, దీనికే సపరేట్గా పార్క్ పెట్టేశారు. సో బయటికి వచ్చాము. బయటికి వస్తే ఇక నడుచుకుంటూ ఆక్స్ఫర్డ్ సర్కస్ అలాంటి ప్లేసెస్ వెళ్దాం అనుకున్నాము. ఆక్స్ఫర్డ్ సర్కస్ ఏంటంటే రోడ్ చూడండి ఎంత పచ్చి పచ్చిగా ఉందో. అవి ఒక స్ట్రీట్ షాపింగ్స్ అనమాట. స్ట్రీట్ షాపింగ్స్ కాదు, షాపింగ్ మాల్స్ ఉంటాయి, షాపింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది. మెయిన్ అక్కడ వెళ్తున్న రీజన్ షాపింగ్ కాదు, లైట్స్. యూకేలో ఈ టైంలో చూడాల్సిన లైట్స్ చాలా ఉంటాయి, క్రిస్మస్ లైట్స్. స్ట్రీట్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ పెట్టుంటాడు. మీరు చూడొచ్చు, ఈ స్ట్రీట్లో ఇలాంటి లైట్స్ ఉంటాయి, ఈ స్ట్రీట్లో ఇలాంటి లైక్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లైట్స్, పికాక్ స్టైల్. ఇక్కడ వచ్చేసి స్టార్స్, అలా ఇంకొక దగ్గర వచ్చేసి ఏంజల్స్, అలా డిఫరెంట్ స్టైల్స్లో లైట్స్ అనేవి పెట్టుంటారన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫోటోషూట్స్ అయితే చాలా జరుగుతుంటాయి. రోడ్లపైనే నిల్చొని అంటే లైక్ ట్రాఫిక్ ఆగినప్పుడు రోడ్లపైన నిల్చొని చాలామంది ఫోటోషూట్స్ దిగుతుంటారు. ఇదంతా టూరిస్ట్ విజిట్ కోసమే స్పెషల్లీ. దీంట్లో వాళ్ళకి లాభం ఏముంది అని అంటే బస్సెస్ అన్నమాట. మనం లండన్లో ఎక్కువగా కార్లు వాడము, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. కొంతమంది వాడేవాళ్ళు వాడతారు, లేకపోతే ఇలా సైకిల్స్ వేసుకొని తిరుగుతారు. అవైతే మనం కాయిన్స్ వేసి తిరగచ్చు. సైకిల్ ఎక్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నడవాలి, లేదు ఓపిక లేదు, కాలు నొప్పులు ఉన్నాయి వాళ్ళు బస్సు తీసుకోవాలి. సో ఇక్కడ వాళ్ళకి వచ్చే లాభము సైకిల్స్లో, బస్సులలో. సో ప్రతి బస్సు మీరు ఎక్కారంటే 1.75 అంటే మన కరెన్సీలో 175 రూపీస్ అన్నమాట. కానీ ఇక్కడ 1.75 pounds అన్నమాట. మీరు ఎక్కడ దిగినా ఏం చేసినా ఒక్క రైడ్ 1 hourకి 1.75. 1 hourలో మీరు ఎంతన్నా రైడ్ చేసినా కట్ అవ్వదు, కానీ 1 hourకి మాత్రం 1.75 ఖచ్చితంగా కట్ అవుతుంది. మీరు ఎక్కారంటే, ఫోన్ స్కాన్ చేశారంటే ఖచ్చితంగా. ఫోన్ అంటే చెప్పాను, మన యాపిల్ పే ఉంటే ఫోన్, లేకపోతే కార్డ్ పెట్టి స్కాన్ చేయాలి. సో ఇది ఫేమస్ అన్నమాట యూకేలో.
క్రిస్మస్ టైంలో ఈ ఏంజిల్ లైట్స్ అన్నవి. సో ఇంకా కొన్ని గ్లోబ్స్ అవి ఇవి పెట్టారంట. నేను కొన్ని వీడియో తీసాను, కొన్ని తీయలేదు. బట్ ఇది ఫేమస్ లైట్స్. నాకు తెలిసి చాలామంది హీరోయిన్లు కూడా, సెలబ్రిటీస్ కూడా వచ్చి ఈ లైట్స్ని చూస్తారు. నేను కొత్తగా చూసానండి, లావణ్య త్రిపాఠి కొత్తగా పెళ్ళయింది కదా, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లండన్కి వచ్చారంట. సో తను ఇక్కడ రీల్స్ చేయడం చూశాను, బాగా నచ్చింది. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంతమంది తీసుకుంటున్నారో. ఈ మధ్యలో పెడెస్ట్రియన్ వాక్ ఉందన్నమాట. ఆ మధ్యలో చాలామంది నిల్చొని ఫోటోషూట్స్, ఒక అమ్మాయి అయితే ఏంజల్ లాగా రెడీ అయ్యి వచ్చింది, ఫొటోస్ తీసుకుంటుంది, ఫోటోషూట్ చేయించుకుంటుంది. చాలా బాగా అనిపించింది నాకు. అలా ఎప్పుడైనా ట్రై చేయాలని, నాకు కాకపోయినా మా పాప కోసము. నేనైతే నా కంటి చూపుని ఈ లైట్స్ పై నుంచి పోనివ్వలేదు, ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చూసి సడన్గా వెళ్ళాను. నేను ఇన్ని రోజుల నుంచి యూకేలో ఉంటే కూడా వెళ్ళలేదు, టైం కుదరలేదు, టైం రాలేదు అంతే. బట్ టైం వచ్చింది, ఇప్పుడు వెళ్ళి చూసా ఏంజిల్ లైట్స్ అని చెప్తే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. మీరు కూడా ఎవరన్నా లండన్ ట్రిప్కి రావాలనుకుంటే ఈ టైంలో రండి. కోల్డ్ మాత్రం విడిగా ఉంటుంది, అన్నీ కప్పుకొని రావాల్సిందే. లోపల థర్మల్స్ వేసుకొని, మీద డ్రెస్సులు వేసుకొని, మీద జాకెట్లు వేసుకొని, క్యాప్ పెట్టుకొని, గ్లౌజ్ పెట్టుకొని, థిక్ షూస్, థిక్ సాక్స్ అన్నీ వేసుకొని. సో ఇది వచ్చేసి పిక్కడెలే సర్కస్ అంటారనమాట. అంటే సర్కస్ కాదు, ఇది ఆ రోడ్ పేరు అన్నమాట. పిక్కడెలే సర్కస్లో ఇలా స్క్రీన్స్ ఉంటాయి, మన ఫోటోలు ఏమి వేయర్లేండి అందులో, టెన్షన్ పడక, అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే వేస్తారు. సో ఇక్కడ నిల్చుంటే మనకు అన్ని రోడ్స్ ఒక జంక్షన్ లాగా అన్నమాట. సో ఒక్కో రోడ్లో ఎలాంటి లైట్స్ ఉన్నాయో చూడొచ్చు. సో నాకు ఒక రోడ్లో ఈ ఏంజల్స్ కనిపించాయి. ఇంతకుముందు చూసిన లైట్స్, ఈ లైట్స్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి, అది వేరు ఇవి వేరు. మళ్ళీ అక్కడ ముందుకెళ్తే అక్కడ వేరే లైట్స్ ఉన్నాయి. ఇక్కడ స్టార్ లైట్స్, నెట్ టైప్, స్పైడర్ నెట్ లాగా ఉన్నాయి. అలా డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఇక మా బస్సు తీసుకునే టైం వచ్చింది, ఇక బస్కి వెళ్ళిపోదాము. ఇంకా బస్ తీసుకొని మనము వేరే ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక ట్రైన్ ఆర్ బస్ తీసుకొని మేము ఇంటికి వెళ్ళాలన్నమాట. చాలానే నడిచి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి. నా లక్కీ ఏమో నాకు మంచిగా పైన ఫ్రంట్, అంటే డబుల్ డెక్కర్లో పైన అండ్ ఫ్రంట్ విండో దగ్గర నాకు దొరికిందన్నమాట. వెరీ హ్యాపీ. అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది, మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. పైన కూర్చున్నట్టు ఉంటుంది, యూ కెన్ సీ ఎవ్రీబడి, అందరినీ చూసుకోవచ్చు, అన్ని ప్లేసెస్ క్లీన్గా కనిపిస్తాయి. కాకపోతే నేను ట్రై చేసిన, నేను మా హస్బెండ్ ఇద్దరం ఇగో పైకి కిందికి తిప్పి ఫోటోలు ట్రై చేస్తున్నాడు. కాకపోతే గ్లేర్ ఉంటుంది కదా విండో పైన నుంచి లైట్, చూడండి మేమే ఎక్కువగా కనిపిస్తున్నాం. సో ఫొటోస్ అవన్నీ మంచిగా రావట్లేదని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకొని ఈ ప్లేస్కి మేము వెళ్ళాలనుకున్నాము, కానీ ఇది ఒక్కటి మిస్ అయ్యింది. ఇది మాకు దొరకలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ తీసుకోవాలి, మళ్ళీ మ్యాప్లో చూసుకొని వెళ్ళాలి, ఇంకా చాలా నడవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్స్ ఓకే, లైట్ నెక్స్ట్ టైం వెళ్దామని అనుకున్నాము. నాకు గుర్తురావట్లేదు ఈ నేమ్, బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాయి ఈ ప్లేస్. వాటర్ ఫాల్ అన్నాడు మా ఆయన, ఇదే అన్నమాట అది. సో వెరీ నైస్. అదే చెప్తున్నా కదా, ఎవరన్నా లండన్ ట్రిప్ రావాలనుకుంటే ఇండియన్స్ వచ్చేయండి. అండ్ యూకేలో ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఈ ప్లేస్లన్నీ చూసేసి ఉంటారు, ఎందుకంటే ఫస్ట్ యూకేకి వచ్చినాక చేసే పనే లండన్ తిరగడం. తర్వాత ఇక బోర్ కొట్టేస్తుంది, ఇక లండన్ వెళ్ళరు, వేరే ప్లేసెస్కి, వేరే కంట్రీస్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో ఇది వచ్చేసి సెంట్రల్ లండన్ ఐ అన్నమాట. సో ఈ టవర్ బ్రిడ్జ్ పైన కూడా చాలామంది వెళ్ళి వాక్ చేస్తారు. ఈ టవర్ బ్రిడ్జ్ ఫేమస్, ఆ బ్రిడ్జ్ పైనే మనం వెళ్తున్నాం ఇప్పుడు. సో బ్రిడ్జ్ని చూసాను. టవర్ బ్రిడ్జ్ పైన మనము నార్మల్గా వెహికల్స్ వెళ్ళవు, ఇది పక్కన వెహికల్స్ వెళ్ళే బ్రిడ్జ్ అన్నమాట. టవర్ బ్రిడ్జ్ పైన జస్ట్ నడుచుకుంటూ వెళ్ళడమే, సైకిల్స్ వెళ్తాయి. సో ఇదే లండన్ ఐ ఫేమస్. ఇది నేను లాస్ట్ టైం ఒక వీడియోలో పెట్టాను, నేను మా అత్తమ్మ మా హస్బెండ్ అందరం కలిసి లండన్ ఎక్కాము, పాపను పిలుచుకొని ఫస్ట్ టైం ఎక్కాము అని. సో ఇలా మేము లండన్ ఎంజాయ్ చేసి ఫైనల్గా మా కార్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. సో మీ అందరికి కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే నాకు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పండి. సో కొంచెం అయితే వింటర్ వండర్లాండ్ మీకు చూపించా, మీరు ఇక్కడికి యూకేకి రాకపోయినా కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఐ విల్ బీ బ్యాక్ విత్ అ న్యూ అదర్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్.